అస్సలాముఅలైకుం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యు ఆల్? ఐ యామ్ ఫైన్. మా భాషలో వీటిని ఢోక్లా అంటారు. ఈ చేపలను క్లీన్ చేయడానికి మా అమ్మ అయితే 4 అవర్స్ నుంచి పైనే కష్టపడుతుంది. చాలా అంటే చాలా ప్రాసెస్ అయితే ఉంది దీనికి. క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు వాషింగ్ ప్రాసెస్లోకి అయితే వచ్చేసాము. ఇలాంటి చేపలు చాలా రేర్గా దొరుకుతాయి. దొరికినప్పుడు అయితే కన్ఫామ్గా ప్రతి ఒక్కరూ తినాల్సిందే. మా విలేజ్లో అయితే ఈ చేపల కాస్ట్ 200. వీటికన్నా కొంచెం పెద్దగా ఉంటే 300, 350 కూడా ఇక్కడైతే సేల్ చేస్తారు. ఫిషెస్ అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు ప్రతి ఫిష్ అంటే ఇష్టమే. చిన్న పక్కిల నుంచి పెద్ద చేప దాకా ప్రతి చేపలన్నా ఇష్టంగానే తింటాను. మా మ్యారేజ్ అవ్వకముందు మా హస్బెండ్కి చేపలు అంటే ఏంటో కూడా తెలియదంట, ఎప్పుడు టేస్ట్ చేయలేదంట. అలాంటిది ఇప్పుడు ఆయన కూడా చాలా ఇష్టంగా తింటున్నారు ఈ చేపలని. నెక్స్ట్ అయితే ఈ ఫిష్ కర్రీ ప్రాసెసే వస్తాయి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఈ ఫిషెస్ని పూర్తిగా క్లీన్ చేయడం తెలుసో కామెంట్ చేయండి. పాపం మా అమ్మ చాలా కష్టపడైతే ఫిషెస్ చేసింది.